అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు దాటినా రాజధాని విషయంలో ఇప్పటికీ అరచితి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఆ పరిణామాలతో ఆ పరిస్థితికి తెరపడబోతుంది. 2024 జూన్ 2తో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో ఏపీకి ఒక నిర్దిష్టమైన శాశ్వత రాజధాని అనివార్యమైంది. ఈ నేపథ్యంలో అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధ కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మలుపు. రాజధాని అనేది కేవలం ముఖ్యమంత్రి కూర్చునే కార్యాలయం కాదు, అది రాష్ట్ర ప్రజల ఆశలు, ఆర్థిక ప్రగతి, భవిష్యత్తు తరాల అభివృద్ధికి ప్రతిబింబం. అమరావతికి చట్టబద్ధతతో రాజకీయ అస్థిరత నుంచి రక్ష కలిగించినట్లు అవుతుంది. గత 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 2 వేర్వేరు ఆలోచన ధోరణులు చూసింది. 2014లో అమరావతిని రాజధానిగా ఎంపిక చేస్తే 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో ఆ ప్రక్రియను నిలిపివేసింది. ఫలితంగా వేల కోట్ల ప్రజాధనం వృధా అవ్వడమే కాకుండా అభివృద్ధి కుంటిపడినట్లు అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తిపోశాయి. ఇప్పుడు కేంద్రం పార్లమెంట్లో బిల్లు ద్వారా అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తే భవిష్యత్తులో రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వచ్చినా కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేదా జీవోతో రాజధానిని మార్చడం అసాధ్యం. రాజధానిని మార్చాలంటే మళ్ళీ పార్లమెంట్లో సవరణ చేయాల్సి ఉంటుంది. ఇది అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. ఇది అమరావతికి రాజ్యాంగపరమైన రక్షణ కల్పిస్తుంది. రాజధాని చట్టబద్ధతతో అంతర్జాతీయ పెట్టుబడులకు భరోసా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ఏదైనా ఒక పెద్ద కంపెనీ లేదా దేశం ఒక ప్రాంతంలో పెట్టుబడులు పెట్టాలంటే ముందుగా అక్కడ పాలసీ స్థిరత్వం ఉందో లేదో చూసుకోవాలి. ప్రభుత్వాలు మారినా రాజధాని మారదు అనే నమ్మకం ఉన్నప్పుడే పెట్టుబడిదారులు ముందుకొస్తారు. అమరావతికి చట్టబద్ధత లభిస్తే సింగపూర్ వంటి విదేశీ భాగస్వాములు, ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వంటి సంస్థలు భారీ ఎత్తున నిధులు ఇచ్చేందుకు వెనకాడవని మేధావులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే విభజన చట్టం ప్రకారం రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాలి. ఇప్పటివరకు అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక మాత్రమే ఉంది, కానీ పార్లమెంటు బిల్లు ద్వారా అది అధికారిక రాజధానిగా చట్టంలో చేరితే బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపు చేయడం కేంద్రానికి చట్టపరమైన బాధ్యత అవుతుంది. నీతి ఆయోగ్, కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధుల విడుదలకు ఎటువంటి సాంకేతిక అడ్డంకులుండవని ఆర్థిక రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు ముగుస్తున్నందున ఆ రోజు నుంచి అమరావతి రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. దీంతో విభజన చట్టానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోంశాఖ అమరావతిని రాజధానిగా ప్రకటించేందుకు చర్యలు మొదలుపెట్టింది.